నమస్కారం. ఇది మార్కెట్ లైవ్. ఆసియా మార్కెట్లలో బలహీనత ఉన్నప్పటికీ గిఫ్ట్ నిఫ్టీ బలమైన ప్రారంభాన్ని సూచిస్తోంది. గిఫ్ట్ నిఫ్టీ మునుపటి ఎస్జిఎక్స్ నిఫ్టీ 50కి సంబంధించిన ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఎన్ఎస్ఈలో ట్రేడ్ అవుతుంది. గిఫ్ట్ నిఫ్టీ 50కి సంబంధించిన ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ భారత మార్కెట్లకు ముందు గ్లోబల్ వార్తలకు ప్రతిస్పందిస్తుంది మరియు మరిన్ని గంటలు ట్రేడింగ్ అవుతూ భారత మార్కెట్ల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఆసియా సూచీలు నష్టాల్లో ఉన్నాయి. గ్లోబల్ సంకేతాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆసియా మార్కెట్లు ఎరుపు రంగులో కనిపిస్తున్నాయి. ఆసియా మార్కెట్లు తరచుగా భారత స్టాక్ మార్కెట్ కదలికలను ప్రభావితం చేస్తాయి. పెట్టుబడి ప్రవాహాలు మరియు గ్లోబల్ ఆర్థిక పోకడలకు బేరోమీటర్గా పనిచేస్తాయి. ఇది భారత మార్కెట్ సెంటిమెంట్కు ప్రారంభ సూచనలు ఇస్తుంది. జనవరి 19, 2026న బలహీనమైన గ్లోబల్ సంకేతాలు, నిరంతర విదేశీ నిధుల అమ్మకాలు మరియు భౌగోళిక రాజకీయ అనిశ్చితి మధ్య భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు తక్కువగా ప్రారంభమయ్యాయి. 3.3 వేల కోట్ల రూపాయల షేర్లు విక్రయించగా 4.2 వేల కోట్లు కొనుగోలు చేశారు. యుఎస్ మార్కెట్లు గత శుక్రవారం తక్కువగా ముగిశాయి. పెట్టుబడిదారులు రాబోయే ఆదాయాల సీజన్కు ముందు జాగ్రత్తగా ఉన్నారు. ఇది గ్లోబల్ సెంటిమెంట్ను ప్రభావితం చేస్తోంది. జనవరి 20, 2026న ఆసియా మార్కెట్లు తక్కువగా ట్రేడ్ అయ్యాయి. టారిఫ్ యుద్ధ భయాలు మరియు యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాల వంటి వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ అనిశ్చితి పెట్టుబడిదారులను బంగారం మరియు స్విస్ ఫ్రాంక్ వంటి సురక్షితమైన ఆస్తుల వైపు మళ్లించింది. మార్కెట్లో పెరిగిన అస్థిరతను ప్రతిబింబిస్తూ ఇన్వెస్టర్లు ఓపెనింగ్ అస్థిరతను గమనించాలి. ఇది మార్కెట్ ప్రారంభంలో సాధారణం. మార్కెట్ ప్రారంభ గంటలు చాలా అస్థిరంగా ఉంటాయి. రాత్రిపూట జరిగిన సంఘటనలు మరియు గ్లోబల్ వార్తలు స్టాక్ ధరలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ఇంట్రాడే ట్రేడింగ్లో ముఖ్యంగా ప్రారంభ గంటలలో అస్థిరత అధికంగా ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణతో కూడిన విధానం, స్కేల్పింగ్, మొమెంటం ట్రేడింగ్ వంటి వ్యూహాలు అవసరం. స్టాప్లాస్ ఆర్డర్లను ఉపయోగించడం, ప్రతి ట్రేడ్కు మూలధనంలో 1 నుంచి 2% భాగాన్ని మాత్రమే ఉపయోగించడం, ట్రేడ్లను వైవిధ్యపరచడం నష్టాలను తగ్గించడంలో సహాయపడతాయి. లిక్విడ్ షేర్లను ఎంచుకోవడం మరియు మార్కెట్ ట్రెండ్లు, వార్తలు, సాంకేతిక సూచికలను పర్యవేక్షించడం చాలా ముఖ్యం. మార్కెట్ స్థిరపడటానికి ఎదురుచూడటం మంచిది. పాజిటివ్ సూచనలు ఉన్నా జాగ్రత్తగా ఉండండి. డిసెంబర్ 2025లో 34.3 వేల కోట్లు, నవంబర్ 5 నుంచి 17 వేల కోట్లు, జనవరి 3 నుంచి 29 వేల కోట్లు అమ్మారు.